సీఎం అయ్యాక? ఇదే కదా, ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా అవకాశం దొరుకుద్ది. మంచిదే, అంటే మంచి ఆలోచన అంటున్నారు మీరు. అవకాశాలు ఉన్నాయా? 3,000 రూపాయలు చేసే అవకాశాలు? చేస్తాడు పాపం, తిరిగి రీతన కూడా పోవాలనుకుంటే చేస్తాడు పని. అవును. అంతా ప్రజల కోసం కదా, ఈ ప్రజలు తెలుసుకోవాలి మనకు చేసేది ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ ఏం చేస్తున్నారని చెప్పి. మరి విడతల వారీగా రైతు రుణమాఫీలు చేస్తూ ఉన్న ఆయన ఇంకైతే ఏదైతే చివరి విడతుందో అది కూడా పూర్తయిపోద్ది 6వ తేదీన. 4వ తేదీనేమో పసుపు కుంకాల చెక్కులు ఇవన్నీ ఇచ్చేస్తానంటున్నారు. జరుగుతాయి అంటారా? రైతు చక్కగా చేస్తున్నారండి. అంటే మరి అమూల్యమైన ఓట్లు అయితే ఆయనకే పడతానే మా దృష్టి అయితే మాత్రం ఆయనకే పడుతుంది. బాబు గారికి. ఆయన వాళ్ళకి వేస్తేనే అవకాశం, బాబు గారికి వేస్తేనే అవకాశం, లేదంటే కుదరదు కదా. అంటే ఇంత పోటీ ఉంది, ఎదురులేదా బాబు గారికి? ఆయనకి ఎదురు లేనంటే చెప్పాలి. ఎట్లయినా దాన్ని కూడా మంచి సాధ్యం చేసుకొచ్చాడు ఆయన వల్ల సాధ్యం అవుతుంది. ఆయన అయితే ఖాళీ అనవసరం. బాబాయ్ గారు మీ పేరు? నారాయణరావు. ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? రిటైర్డ్. ఈసారి మెరుగ్గా అవకాశాలు అన్నీ టీడీపీకే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఆ టీడీపీకే ఉన్నాయంటారా? కొత్త వారిని చూడట్లేదా? కరెక్టే అది. బాబు గారికి ఉన్నాయి. ఎందుకు అంత నమ్మకంగా టీడీపీ వస్తుందని చెప్తూ ఉన్నారు? డెవలప్ చేశాడుగా. ఏమాత్రంగా చేశారు? బాగానే చేశాడు. ఆయన కెపాసిటీ మించి చేశాడు. రూపాయి వంతుకి ఎంత చేశాడు ముప్పాల పని చేసినట్టే. 75%. అయితే ఇప్పుడు కొత్త వారితో వస్తుంది కదా, 3,000 రూపాయలు పెన్షన్ మీదే తన మొదటి సంతకం చేస్తారు బాబు గారు అని వినిపిస్తుంది మాట. అది నిజమే అనుకోవచ్చు మనం? 2,000 అన్నప్పుడు 2,000 ఇచ్చారు. అలాగే 3,000 అన్నప్పుడు కూడా 3,000 ఇస్తారనేటువంటి నమ్మకంతోనే జనం ఉన్నారు. ఆయన ఇస్తాడు, సంతకం కూడా పెడతాడనే నమ్మకం అందరికీ. 2,000 రూపాయలు దాకా తీసుకొచ్చిన ఆయన 3,000 రూపాయలు చేయడం కష్టం అని అంటారా ఏంటి మీరు? చేస్తాడు. 2,000 చేసినోడు 3,000 ఎందుకు చేయడం చేస్తాడు. చేస్తానంటారు. ప్రజలకు కూడా పసుపు కుంకుమ చెక్కులని, రైతు రుణమాఫీలని ఇవి పెండింగ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా పూర్తి చేసేస్తారు అన్నమాట నిలబెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. మీరేమంటారు? నిజమే, నిదానంగా చేస్తాడు ఆయన. నిమిషంలోనే ఎందుకు చేయడం, ముందే చేసేయచ్చు కదా అంటున్నారు కదా కొందరు. సరే, అది అవకాశాన్ని బట్టి ఆయన చేసే మనిషే. ఆయన రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఇది కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన చేయగల సమర్థత ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి మీదే నమ్మకం ఉంది జనానికి. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోండి, చేస్తారో చేయరో తర్వాత విషయం. ముందు ఈయన ఆల్రెడీ చేసి చూపించాడు కాబట్టి ఈయన మీద నమ్మకంతోనే జనం కూడా అతన్నే గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. గెలిపిస్తారు కూడా. మన చూడబోయే సీఎం అయితే ఆయనే అంటారు 2019లోనా? ఆయనే వస్తాడు. ఆయన అవకాశం లేదంటారా ఏంటి అని కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. ఎంతో కొంత ప్రజలకు సేవ చేశాడు, కొంత డెవలప్మెంట్ చేశాడు. ఫ్యూచర్ కూడా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేయటానికి. కాబట్టి ఆయనే చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, దృఢ విశ్వాసం ప్రజలకి. ఆ విశ్వాసంతోనే ఆయన ఓటేస్తారు. ఆ విశ్వాసంతో ఆయన వస్తాడు తప్పకుండా. మీ అమూల్యమైన ఓటు ఎవరికంటారు అయితే అని వాళ్ళకి చెప్పడం పద్ధతి కాదు. అది టైంని బట్టి, అవకాశాన్ని బట్టి. బాబు గారు అయితే చేసి పెట్టారు అంటారు. అయితే అది ఓటు చూపించాడుగా. మరి విడిపోయినప్పుడు మన రాష్ట్రం ఏమి మంచి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఆయన చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యి చాలా వరకు 3 వంతులు కార్యక్రమం చేశాడు. అప్పులు తేవడం చేయటం, మరి ఇతర దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు పిలిపించి రావటం, పెట్టుబడులు పెట్టడం చేయటం, కొంత డెవలప్మెంట్ రాజధాని చూపించాడుగా. కాబట్టి మళ్ళీ ఆయనే వస్తే ఇంకా పూర్తిగా డెవలప్ అవుతుంది అనేటువంటి సదుద్దేశంతో జనం కూడా ఆయనకే ఓటు వేస్తారనేటువంటి ఒక నమ్మకం.